అమ్మా, ఈ క్షణం నువ్వు నా పక్కన ఉండుంటే నాకంటే ఎక్కువ నువ్వే సంతోషించేదానివి. అమ్మా, ఒరే నాన్న, కడుపు నిండా అన్నం తిను. అమ్మగారు చూస్తే తిడుతుంది నన్ను. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఒకరి ఇంట్లో పని మనిషిగా చేస్తావు? నిన్ను ఇలా చూడడం నాకు అస్సలు నచ్చట్లేదు. నువ్వు ఉద్యోగం చేస్తే నేను ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదు కదా నాన్న. నాకేంటి, నా కొడుకు జాబ్ తెచ్చుకుని నన్ను మహారాణిలా చూసుకుంటాడు. రే పిచ్చోడా, ఎందుకేడుస్తున్నావురా? నా అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు నేనెప్పుడూ చూడకూడదు. నా పేరు అర్జున్. నా వయస్సు చిన్నదైనా జీవితం నేర్పిన పాఠాలు పెద్దవి. జ్ఞాపకాలు కొందరిని బాధిస్తే మరికొందరిని బ్రతికిస్తాయి. ఈ సృష్టిలో మనల్ని చూడకముందే ప్రేమను అందించే గొప్ప మనస్సు అమ్మ. ఇప్పుడు ఆ అమ్మ నన్ను ఒంటరి చేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళింది. వీడికి అవార్డా? ఆ అవార్డుకున్న విలువే పోతుంది. ఎరా, లిల్లీ ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళిందన్నయ్య. రోజు స్కూల్కి వెళ్లే ముందు కలిసి కిసిచ్చేదే, ఈరోజు కలవనే లేదు. నువ్వు సినిమాకి తీసుకెళ్తా అన్నావంట కదన్యా, నీకోసం ఎదురు చూసి అలిగి పడుకుంది. వద్దామని అనుకున్నారా? బయలుదేరే సమయానికి ఎమర్జెన్సీ కేసు రావటం వల్ల కుదరలేదు. అయినా నువ్వైనా తీసుకెళ్ళొచ్చు కదా. వీసా పని మీద బయటికి వెళ్ళా. ఈ మధ్య వర్క్ ప్రెజర్స్ వల్ల లిల్లీని పట్టించుకోవటమే మానేశాను. సరే, ఆయమ్మకు చెప్పు లిల్లీ స్కూల్ నుంచి రాగానే రెడీ చేసి ఉంచుమని. ఈరోజు ఖచ్చితంగా తీసుకెళ్తా. సరే అన్నయ్య. సరేరా, ఎమర్జెన్సీ కేసు ఒకటి వచ్చింది, అది చూసుకొని సాయంత్రం కల్లా వచ్చేస్తా. హే, ఎవరయ్యా నువ్వు? తలుపు తెరిచుంటే లోపలికి వచ్చేస్తావా? మా ఊరు డాక్టర్ ఈ లెటర్ మీకు ఇమ్మన్నాడు సార్. మా ఊర్లో ఎకరం పొలం ఉంది సార్. అది అమ్మైనా సరే మీకు డబ్బులు ఇస్తాను. ఎలాగైనా మా అమ్మ ప్రాణాలు కాపాడండి సార్. ఈ ఆపరేషన్ మీరు తప్ప ఎవరు చేయలేరంట కదా సార్. చూడు, ఆల్రెడీ ఈరోజు నేను చేయాల్సిన ఆపరేషన్స్తో బిజీగా ఉన్నా. మీ అమ్మని ఆపరేట్ చేయటం ఇవాళ నాకు కుదరదు. సార్ ప్లీజ్ సార్. మీ అమ్మని అర్జెంటుగా సిటీలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేసుకోమా. రే అన్నయ్య, అతను చూడ్డానికి బీదవాళ్ళ ఉన్నాడు. అతను పొలం అమ్మి మొత్తం డబ్బులు ఇస్తా అన్నాడు కదా. అరే మోహన్, ఉచితంగా వైద్యం చేయడానికి నేను సమాజ సేవకుని కాదు. నేను చదివిన చదువుకి ఒక ఖరీదు ఉంది, నేను చేసే వైద్యానికి ఖరీదు ఉంది. ఆ ఖరీదు అతను చెల్లించలేడు. వాళ్ళ అమ్మకి చేయాల్సిన ఆపరేషన్ ఆరోగ్యశ్రీ కిందకి రాదు. వాళ్ళ ఊరు ఆర్ఎంపీ డాక్టర్ కూడా వాళ్ళకి డబ్బులు కట్టే స్తోమత లేదని రాశాడు.
మన కళ్ళ ముందట ఆపదలో శత్రువులున్నా సరే వెంటనే సహాయం చేయాలి కాని అందర్లా చూసి వెళ్ళిపోతే మనకు జంతువులకు తేడా ఏముంటుందిరా? అటో ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య? అదేరా, మనం నన్ను సేవ్ చేసిన అతన్ని హాస్పిటల్కి ఫోన్ చేసి నెంబర్ తీసుకున్నా. అతనికి కాల్ చేస్తే సాయంత్రం ఆఫీస్కి వచ్చి కలవమన్నాడు. అతని కలుద్దామని వెళ్తున్నా. సరే, జాగ్రత్త వెళ్ళన్నయ్యా. ఓకే. నేనెవరో తెలియకపోయినా ఆపదలో నన్ను కాపాడాం. నీ రుణం తీర్చుకుందాం అనుకుంటున్నా. చెప్పు, నీకేం కావాలో. మీరు చదివిన చదువుకి వైద్యానికి వెలకట్టగలిగారు, కానీ మా అమ్మ నాకు నేర్పిన సంస్కారానికి వెలకట్టలేరు. నాకేం వద్దు, మీరు మనస్ఫూర్తిగా చెప్పే ఒక థ్యాంక్ యూ చాలు. థ్యాంక్ యూ.